హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ మిర్చి. ఈరోజు ఈ వీడియోలో సీతా మహాలక్ష్మి అనే సీరియల్ యొక్క కథను, అందులోని నటీనటుల యొక్క వివరాలను తెలుసుకుందాం. ఈ సీరియల్లో సీతమ్మ చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె గోపాల్ని వివాహం చేసుకుంది, కానీ వారి జీవితాల్లో రాజశేఖర్ ప్రవేశం తర్వాత పరిస్థితులు మారిపోతాయి. సీత తన దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపిందని చూపించినప్పటికీ నిజం ఏమిటంటే గోపాల్ ఒక దారుణమైన భర్త. రాజశేఖరన్ సీత జీవితంలో ఒక సాధువుగా వచ్చి ఆమెను అడ్డంకుల నుండి రక్షిస్తాడు. గోపాల్ సీతను హత్య చేయడానికి ప్రయత్నించే స్థాయికి దిగజారినప్పుడు ఆమె అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె జీవితంలో అనేక అవాంతరాల తర్వాత ఆమె తన ప్రేమలో పడిన రాజశేఖర్ని వివాహం చేసుకుంటుంది. సీత వ్యాపార మహిళ అవుతుంది మరియు పిల్లై మరియు అతని భార్య పాటలమ్మతో పోటీ పడతారు. రెండవ సీజన్ తన భర్తతో మరియు ఆమె విడాకులతో ఆమె కష్టాలను చూపిస్తుంది. గోపాల్ తన గురించి తప్పుగా భావించాడు మరియు సీతను తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలని కోరుకుంటాడు, కానీ అదంతా నకిలీ అని వెల్లడిస్తుంది. అతను ఆమెను చంపి ప్రతిదీ పొందాలని మరియు ఆమె సృష్టించిన వ్యాపారాన్ని నాశనం చేయాలని కోరుకుంటాడు. తల్లిని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో మాలిని అనే నాటకంలోకి మరొక వ్యాపార పోటీదారి ప్రవేశిస్తుంది. సీత జీవితాన్ని మళ్ళీ నాశనం చేసేందుకు ఆమె మరియు గోపాల్ జట్టు కడతారు. చంద్రశేఖర్ ఆ తర్వాత తన గతాన్ని మర్చిపోయిన రాజశేఖర్గా మారుతాడు. ఈ నాటకంలో సీత చంద్రశేఖర్ని పెళ్లాడి గర్భవతి అయింది. సీత ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కానీ ఆమె చనిపోయిందని అందరూ భావించేలా పిల్లాయి చేత కిడ్నాప్ చేయబడింది. రాజశేఖర్ తన భార్య మరణానికి పసిపాపే కారణమని భావించి ఆమెను విడిచిపెట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత సీత అనే చిన్న అమ్మాయి తన తండ్రి కోసం ఆరాటపడుతుంది మరియు అతనిని పొందడానికి ప్రయత్నిస్తుంది. ఆమె దానిని కూడా ఎలాగోలా నిర్వహిస్తుంది. ఈ సీరియల్లోని నటీనటులు నాగబాబు, భరాణి శంకర్. మీలో ఎంతమంది సీతా మహాలక్ష్మి సీరియల్కు ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.